చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్లెలకి సంబంధించి డెవలప్మెంట్ ప్రాసెస్ని అలవాటు చేయాలన్నా లేదా అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చలు నేరుగా ప్రజలతో జరపాలన్నా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. అలానే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన దీనికోసం స్పెషల్గా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దానిలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, అలానే ప్రజలు చెప్పిన సమస్యల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది, నేరుగా ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది, ఒకసారి విశ్లేషిద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ వీటి తరపున కార్యక్రమాలు తీసుకునేటువంటి క్రమంలో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేరుగా మన ఊరు మాట మంతి అంటే ఆ ఊరి సమస్యలను పరిష్కరించడం కోసం గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. గ్రామ సభలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే రికార్డు స్థాయిలో గ్రామ సభలు పెట్టారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని లైవ్ ఇంటరాక్షన్. సో ఎట్లా ఏంటి అసలు దీని లక్ష్యం ఈ కార్యక్రమం? ఇది విప్లవాత్మకమైన కార్యక్రమంగా మనం చూడాలి. ఎందుకంటే ఆయన వెళ్తే ఎంత ప్రజలు ఏ విధంగా ఉంటుందో సమయం ఏంటి అనేది కనపడుతుంది, అంతరాయం కలుగుతుందని కార్యక్రమం. కాబట్టి ఫస్ట్ టైం ఇక్కడ చెట్లు నరికేయాల్సిన అవసరంలా గత 5 సంవత్సరాల లాగా. అంటే ముఖ్యమంత్రి వెళ్తున్నాడంటే మనం చూసాం తాడేపల్లి నుంచి మంగళగిరి వెళ్ళా కానీ మధ్యలో 100 సంవత్సరాల చెట్లు కూడా పరదాలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆర్టీసీ బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్కూల్ అర్ధాంతరంగా ఆపేసి స్కూల్ బస్సులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి సరికొత్త విధంగా విప్లవాత్మకమైన ఇదిని తీసుకొచ్చారని మనం అనుకోవాలి. ఇది పవన్ షోగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంగళగిరి ఆఫీసులో ఆయన ఉండి అలాగే సినిమా థియేటర్లో కనబడలేదు కానీ ఈ రకంగా థియేటర్లో డెఫినెట్గా ఒకవైపు పంచాయతీరాజ్ గ్రామీణ కీలకమైన శాఖలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు, డిప్యూటీ సీఎం. కాబట్టి మిగతా శాఖల అధిపతులతో ఉండి ఫస్ట్ ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం టెక్కలి రాజవలస గ్రామంలో ఇది చేయటం అనేది అందరూ కూడా దేశం మొత్తం ఒకసారిగా చూసేటట్టు చేయగలిగారు. అంటే మనం అక్కడ వెళ్ళాల్సిన పని లేకుండా కూడా. అంటే ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి, ఆయన ఎలా ఇంటరాక్ట్ అవుతారు, సమస్యలకు సంబంధించి ఏం సొల్యూషన్స్ ఇస్తారు, అసలు ఏం ప్రోగ్రామ్ పేరే మాటామంతి అని పెట్టారు, మన ఊరు మాటామంతి. ఎలా ఇంటరాక్షన్ జరుగుతుంది అక్కడ? డెఫినెట్గా మీరు చెప్పినట్టు అండి, ఇప్పుడు గ్రామ సభలు ఒకేసారి పెట్టి 13,336 గ్రామాల్లో అది వరల్డ్ రికార్డు. అదేవిధంగా 444 పంచాయతీలు కూడా ఆయన 1400 పంచాయతీకి ప్రతి ఒక్క పంచాయతీకి 400 గ్రామ పంచాయతీలకి 400 లక్షలు అంటే 4 కోట్లు ఇచ్చారు. ఇకపోతే గతంలో మనం పల్లె పండుగ, అడవి తల్లి బాట మనం చూసాం. పల్లె పండుగ ద్వారా పల్లెల్లో ఉన్న మెరుగైన సదుపాయాలు కల్పించడానికి చేసి చూపించారు. ఇక అడవి తల్లి బాట అయితే మన్యంలో 7 దశాబ్దాలు ఎవరు చేయలేని రోడ్లు వేసి కల్పించేశారు. ఇక మీరు అన్నట్టు మన ఊరి కోసం మాటామంతి అంటే సమస్యలు ఏంటి, సీసీ రోడ్లు ఆ యొక్క గ్రామంలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్నాయా, లేకపోతే శాంక్షన్ చేయాలంటే అధికారులను దగ్గర కూర్చోబెట్టుకొని ఆ శాఖ మంత్రికి అప్పటికప్పుడు ఆదేశాలు. 12 కోట్లు శాంక్షన్ చేద్దాం అనుకుంటే సార్ మొత్తం 15 అవుద్దనగానే 15 కోట్లు కూడా అక్కడికక్కడ శాంక్షన్ చేయడం. అప్పుడు ఏమంటే టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు కూడా ఆయన కూడా థ్యాంక్ యూ అండి మన నియోజకవర్గాన్ని ఇవ్వటం అని చెప్పడం, అధికారులందరినీ కూడా భాగస్వామ్యం చేయటం. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అంటే ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండడం, ఆన్ ది స్పాట్ సొల్యూషన్. అక్కడ నేను 15 కోట్లు శాంక్షన్ చేయడం వల్ల ఆ గ్రామంలో సీసీ రోడ్లకు శాంక్షన్ అయ్యి, తర్వాత అక్కడ స్కూళ్ళు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి, తర్వాత బరేల్ గ్రౌండ్స్ అది కూడా దానికి కూడా శాంక్షన్ చేశారు. తర్వాత వాటర్కి చిన్న చిన్న రెనోవేషన్ కార్యక్రమాలు ఉంటాయి, వాటికి కూడా మొత్తం కలిపి 16 కోట్లు శాంక్షన్ చేసేసరికి ఆ గ్రామ ప్రజలు అక్కడ టెక్కల్లో ఆ భవానీ థియేటర్లో వాళ్ళకి సినిమా చూసినట్టే. నిజంగా సినిమాలో చాలా గ్యాప్ వచ్చింది. బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు చూడటం, ఈ సమస్యలు ఏందని కనుక్కోవటం, ఇక్కడి నుంచి సమస్యలు చెప్పటం, ఈ సమస్యల కోసం ఏం చేస్తే బాగుంటుందని అధికారులతో అప్పుడప్పుడే మాట్లాడటం. ఒకవైపు కృష్ణదేజ, శశిభూషణ్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా సమస్యలు సాల్వ్ చేయటం. ఇది సరికొత్త ఇదిగా దేశం మొత్తం చూసే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నట్టు సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో మనం ఏదైనా చేయొచ్చు సంకల్పం ఉంటే అనేదానికి టెక్నాలజీని అందిపుచ్చుకొని మంగళగిరి ఆఫీసులోనే కూర్చొని ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతంలో శ్రీకాకుళంలో సమస్యలు పరిష్కరించడం అంటే ఇప్పుడు ఇది నియోజకవర్గ స్థాయి సమస్యలు నియోజకవర్గ స్థాయిలో జరుగుతుందా, లేదా గ్రామాలు, పంచాయతీలు, మన ఊరు మాటామంతి అన్నారు కాబట్టి ఊరు స్థాయిలో ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం? డెఫినెట్గా అండి. ఎందుకంటే అన్ని గ్రామాలు మనం తిరగలేం కాబట్టి మెయిన్ సమస్యలు ఉంటే ఒక నియోజకవర్గంలో ఆ యొక్క గ్రామ ప్రజలు తీసుకొచ్చి కూర్చోబెడతాం. లేకపోతే జిల్లా స్థాయిలో ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఉంటే 4-5 మండలాలు కలిపి 4-5 గ్రామాలు కలిసి కూర్చోబెడితే మరి ఇంత ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం వల్ల
ఆయనతో పాటు గవర్నమెంట్ మెకానిజం అంతా మెకానిజం వెళ్ళాలా, ఖర్చులతో కూడుకొని ఆ ఖర్చులు సేవ్ అవుతాయి కదా. కేవలం టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ విధమైన కార్యక్రమం మనం గతంలో మనం కూడా దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఎక్కడ చూడాల. అంటే ఇప్పుడు ఇది అన్ని నియోజకవర్గాలు చేస్తారా? పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, అన్ని నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఊళ్ళకి సంబంధించి డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పల్లె నిద్ర అనేది కూడా ఆయన మనసులో ఉంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి ఒక్క జిల్లా అధికారులు కూడా అక్కడ ఉండాలంటారు. అధికారులు ఉండాలి. 14 రోజులు పల్లెల్లో ఉండి వాళ్ళతో పాటు ఉండి సమస్యలు పరిష్కరించడానికి అనేది కూడా కాన్సెప్ట్ ఉంది. అంటే సమయాభావంలో ఈ యుద్ధ వాతావరణం ఇవన్నీ ఉండి స్టార్ట్ చేయలేదు కానీ నెక్స్ట్ ఇప్పుడు మొన్నటిదాకా మనం చూసింది పల్లె పండుగ, అడవి తల్లి బాట, ఇప్పుడు మాటా మంతి, నెక్స్ట్ పల్లె నిద్ర. ఇక పల్లె నిద్రతో యంత్రాంగం మొత్తం కూడా అక్కడే అన్ని శాఖలు, ఈ శాఖలు 6 శాఖలు ఉన్నాయి కాబట్టి 6 శాఖలకు సంబంధించిన ఇమీడియట్గా అప్పటికప్పుడు సమస్య పరిష్కరిస్తే ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి మీద 164 సీట్లు ఎమ్మెల్యేలు, 19 ఎంపీ సీట్లు ఇవ్వడానికి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే భావన వాళ్ళు కలుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా థియేటర్లు వాళ్ళు పాపం వాళ్ళు షోస్ లేక, సినిమాలు లేక నష్టాలు అవుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ఒక రకంగా సినిమా థియేటర్లకు కూడా ఇది ఉపశమనం ఇస్తుంది. అంతే కదా, వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అభిమానుడిని ఇన్నాళ్ళు చూసుకునే ఇదిని డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే ఇంకా ప్రజలకు ఇంకేం కావాలా? లీడర్, రియల్ లీడర్ కాదు, రియల్ లీడర్గా పవన్ కళ్యాణ్ మనం ఇప్పుడు చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది రియల్ లీడర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నటువంటి విధానం. ఒక విధంగా ఊరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఊళ్ళ సమస్యల్ని తెలుసుకునేటువంటి క్రమంలో డైరెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి తక్షణ పరిష్కారం దిశగా వాటికి ఎలకేషన్ చేయాల్సినటువంటి ఫండ్స్ పైన కూడా సంబంధిత శాఖ అధికారుల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి విధానం దేశంలోనే మొదటిసారిగా వినూత్నంగా ఉంది. పల్లెలకి ప్రయోజనాలు కల్పించడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ అందరికీ కూడా ఆదర్శనీయం అంటున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.